రేపు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ చెట్టుని తాకండి. అలా తాకితే కోట్ల వర్షం కురుస్తుంది. మీ సుడి తిరుగుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం పూర్తిగా మారిపోతుందన్నమాట. బిచ్చగాడు సైతం ఏంటంటే గనక కుబేరుడవుతాడని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. అందుకే ఏంటంటేనండి రేపు కోర్ల పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఏంటంటే గనక ఈ చెట్టుని తాకండి. ముఖ్యంగా ఈ చెట్టులో ఏంటంటే గనక సర్వశక్తులు ఉంటాయండి. చాలామంది కూడా ఏంటంటే గనక పౌర్ణమి రోజండి కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటారు. అలానే కాకుండా రేపు ఏంటంటే ప్రత్యేకించి కుక్కకు ఆహారం పెట్టండి. కుక్కకు ఆహారం ఎలా పెట్టాలంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కోర్ల పౌర్ణమి రోజున ఏంటంటే కనుక చాలామంది కూడా అండి అనేక రకాల సమస్యలు ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు తెల్లన్నం తీసుకొని అందులో కొద్దిగా నల్ల నువ్వులను కలిపి ముద్దలాగా చేసేసి కుక్కకు అన్నం పెట్టండి. అలా పెట్టి ఏంటంటే కనుక కుక్క అన్నం తినేటప్పుడు మీ కోరిక కావచ్చు, మీకుండే సమస్యల గురించి కావచ్చు చెప్పుకుంటే అది ఖచ్చితంగా ఏంటంటే కనుక నెరవేరుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక రేపు పౌర్ణమి కదా, చాలా చాలా శక్తివంతమైనదండి. ఈరోజు ఏంటంటే మర్చిపోకుండా ఈ చెట్టుని తాకండి. పౌర్ణమిలో అమృత ఘడియలు ఉంటాయండి. ఆ ఘడియలు ఏంటంటే కనుక ఈ చెట్టులో అంటే అతీత అనమాట, అంటే నీలమైపోతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుక ఈ చెట్టుని తాకటం వల్ల మంచి చేకూరుతుంది. ఆ చెట్టే అండి మామిడి చెట్టు. మామిడి చెట్టుని ఈ రోజు ఎవరైతే తాకుతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోయి వాళ్ళకి ఏంటంటే కనుక చక్కటి ఫలితాలు ఉంటాయి. వాళ్లకు చక్కటి అభివృద్ధి కూడా వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే ఈరోజు ఎక్కడైతే మామిడి చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి. అలానే కాకుండా మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని వెళ్ళి అక్కడ మామిడి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. వీలుంటే ఒక చెంబడి నీళ్లు కూడా ఏంటంటే కనుక మామిడి చెట్టుకు సమర్పించండి. ఆ తర్వాత నమస్కారం చేసుకొని 3 సార్లు ఏంటంటే కనుక అరిచేతులతో మామిడి చెట్టుని తాకండి. అలా తాకితే ధన ద్వారాలు తెచ్చుకుని ధనం రావటంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోయి మీకు మంచి చేకూరుతుంది. మంచి రిజల్ట్తో ఏంటంటే కనుక మీ జీవితం మారిపోతుందని చెప్పొచ్చు.